టుడే మీరకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు. మనం ఒక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ తెలుసుకుంటాము. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 39,419, కరెంట్ ప్రైస్ 51.2 అండ్ హైయెస్ట్ 73 రూపీస్ 50 పైసా అండ్ లోయెస్ట్ 38 రూపీస్ 10 పైసా. ఈ స్టాక్ పి బాగుంది, 7.1 ఉంది. బుక్ వాల్యూ 37 రూపీస్ ఉంది అండ్ డివిడెండ్ కూడా ఇస్తుంది 2.93. ఆర్ఓసి 5.78 ఉంది. ఆర్ఓసి ముందు పుంజుకునే అవకాశం ఉంది. ఆర్ఓఐ కూడా 22.8 ఉంది, బాగుంది. మామూలుగా 15 కన్నా అబౌవ్ ఉంది కాబట్టి ఫండమెంటల్గా బాగుందని చెప్పొచ్చు. ఫేస్ వాల్ కూడా 10 రూపీస్ ఇప్పుడు. అండ్ ఈపీఎస్ కూడా ప్రతి రూపాయలకు 7 రూపీస్ 21 పైసా పర్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ ఉంది. ఇండస్ట్రీ పి 8.58 ఉంది. ఇండస్ట్రీ పి కన్నా స్టాక్ పి షేర్ పి తక్కువ ఉంది, గుర్తించండి. అండ్ పీజీ రేషియో కూడా 1 ఉండాల్సింది, 0.10 ఉంది, చాలా బాగుంది. అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు దీని ఉద్దేశము. కంపెనీకి డెట్ అఫ్కోర్స్ కంపెనీకి డిపాజిట్స్ డెట్ కాబట్టి 3,30,973 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చాలా బాగుంది, ఆల్మోస్ట్ 80% ఉంది, 70.96. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 5,542 ఇచ్చింది మన లాస్ట్ మార్చ్లో కూడా. మంచి ప్రాఫిట్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే క్యాపిటల్ ఓన్లీ 7,692 అండ్ ది సేల్స్ కూడా 24,948 అండ్ రిజర్వ్స్ కూడా బాగుంది 21,016. సో ఫండమెంటల్గా చూస్తుంటే ఇది బాగానే ఉంది బ్యాంకు, బట్ ఇది కొద్దిగా స్లో మూవ్ అవుతుంది. దీన్ని టెక్నికల్ కూడా చూద్దాము. ఇక్కడ మనం చార్ట్ చూస్తున్నాము, ట్రేడింగ్ చార్ట్స్. ఇది మంత్లో ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ జూన్ 24 నుంచి కంప్లీట్ డౌన్ఫాల్ ఉంది. జూన్ 24 73 రూపీస్ పోయిన తర్వాత కంటిన్యూగా తక్కువ వస్తుంది. బట్ ఇక 2 months నుంచి లాస్ట్ మంత్ ఏప్రిల్ అండ్ మే, ఈ మంత్ మే పెరిగింది, 51 రూపీస్ ఉంది. టెక్నికల్గా ఇది బాగుంది. ఇది మంత్ వైజ్గా దీని ఆర్ఎస్సి 53 ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్కు పైనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం గమనించవచ్చు. సో దీన్ని వీక్లీ చూద్దాం. వీక్లో చూస్తే ఇంకా స్పష్టంగా మనకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది. వీక్లో చూస్తే కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఒక 3-4 వీక్స్ కంటిన్యూ పెరిగి ఒక వీక్ మధ్యలో తగ్గి మళ్ళీ 2 వీక్స్ నుంచి పెరుగుతుంది. వీక్లో కూడా ఆర్ఎస్సి 51 ఉంది, కంఫర్టబుల్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. సో డేలో చూస్తే ఇక కరెక్ట్ మన పొజిషన్ ఏర్పడుతుంది. డేలో మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ కొద్దిగా స్లో మూవింగ్ అవుతుంది, బట్ దీన్ని కొద్దిగా అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ డేలో చూస్తే ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ఆర్ఎస్ఐ 55 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన ఉంది. బస్ ఇక్కడ 55 ఇప్పుడు 51.25% ఉంది. ఇది ఎప్పుడైతే 52 రూపీస్ క్రాస్ అవుతుందో ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఎందుకంటే చాలా రోజు కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 22 ఏప్రిల్ నుంచి కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. కన్సల్టేషన్ పోయిన తర్వాత కొద్ది 3 days తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తుంది. ముందు పెరిగే అవకాశం ఉంది. లాంగ్ రన్ ఉన్న వాళ్ళకు, షార్ట్ టర్మ్లో ఉన్న వాళ్ళకు కొద్దిగా లాభాలు వచ్చే అవకాశాలు ఈ షేర్లో కనిపించింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.